హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 10th డే. మన టార్గెట్ 21లో 10th డే వర్కౌట్స్ చేయబోతున్నాం. ఒకసారి చూద్దాం. అలాగే ఈ 9 days కంప్లీట్ అయింది. బాగానే జిమ్కి రావడం వల్ల బాగా హుషారైపోయింది. అలాగే ఈ ఫుడ్ కంట్రోల్లో ఉండడం వల్ల కూడా హెల్తీగా ఉంది. సో సేమ్ డే ఇలా ఫాలో అవడం వల్ల నిజంగానే 21 days మన ఆరోగ్య మొత్తం అలవాట్లన్నీ చేంజ్ అయిపోవడం వల్ల చాలా హెల్తీగా ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ 21 days ఏదైనా సరే మీరు ట్రై చేయండి. మీ లైఫ్లో అన్నీ చేంజ్ అవుతాయి. ఏదైనా మార్నింగ్ లేయడం అయితేనేమి చక్కని అలవాటుగా వెళ్ళిపోతుంది. జిమ్కి వెళ్ళిపోవాలా, లేదా ఏదో ఒక రన్నింగ్ చేయాలా, వాకింగ్ చేయాలా, ఏదో ఒక ఫీల్ ఉంటుంది. మీకు రోజంతా హెల్తీగా ఉండాలంటే కనీసం ఒక ½ hour to 1 hour ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ. సో అవి చేయడం వల్ల ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఈరోజు ఎక్సర్సైజెస్ ఏం చేయబోతున్నాం ఒకసారి చూద్దాం. దీన్ని వచ్చేసి సీటెడ్ సైకిల్ ఆర్ లంబర్ సైకిల్ అంటారు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే మనం వీపు భాగం అనేది ఆనుకొని తొక్కచ్చు అనమాట. మామూలు సైకిల్ ఏంటంటే సపోర్ట్ ఉండదు, అది తేడా. ఇది కార్డియో వర్కౌట్ అంటాం దీన్ని. ఇది చేసిన దానివల్ల ఏంటంటే మనకు థైస్ అండ్ యాంకిల్ పార్ట్ ప్లస్ లైట్గా అబ్డమిన్ కూడా పడుతుంది అనమాట. ఇది జస్ట్ ఒక 10 minutes నుంచి 15 minutes చేస్తే అది ఒక వర్కౌట్ కింద వస్తుంది. ఈరోజు కళ్యాణ్ ప్రోగ్రామ్ వచ్చి టోటల్ కార్డియో వర్కౌట్ అంటారు. ఆ తర్వాత అబ్డమిన్ వర్కౌట్ చేపిస్తాను. సెకండ్ వన్, ఇది చేసిన దానివల్ల హ్యాండ్స్ అండ్ టైస్ మొత్తం మనకు బర్న్ అవుతుంది. కార్డియో వర్కౌట్లో సెకండ్ అంటారు. క్రాస్ సైకిల్ అండ్ ఫస్ట్ వచ్చేసింది వచ్చి లంబర్ సైకిల్. క్రాస్ సైకిల్ ఆర్ ఎలిప్టికల్ అని కూడా అంటారు దీన్ని. దీనివల్ల ఏంటంటే మనకు హ్యాండ్స్ టైస్ టోటల్ బాడీ కదులుతుంది. డే 10th టోటల్ కార్డియో వర్కౌట్. ఇది కూడా ఒక 15 నిమిషాలు అనేది చేస్తామన్నమాట. సైకిల్ ఒక 15 నిమిషాలు అండ్ క్రాస్ సైకిల్ ఒక 15 నిమిషాలు. ఆ తర్వాత థ్రెడ్మిల్ ఒక 15 నిమిషాలు చేసిన తర్వాత ఆ తర్వాత అనేది అబ్డమిన్ యాబ్స్ పెట్టుకుంటే అది ఒక వర్కౌట్ కిందకు వస్తుంది. అప్పుడు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని వచ్చేసి థ్రెడ్మిల్ అంటారు. ఈ థ్రెడ్మిల్ అనేది అడవిలో రాజు సింహం లాగా ఒక జిమ్లో ఏదన్నా రాజు అంటే థ్రెడ్మిల్ అంటారు. ఎందుకంటే టోటల్ బాడీ మనకు ఆ ఫీలింగే వేరు థ్రెడ్మిల్ చేసి దిగిన తర్వాత. ఇది లేటెస్ట్ థ్రెడ్మిల్ అనమాట. దీనికి వచ్చేసి మాన్యువల్గా అంటే కరెంటుతో సంబంధం లేకుండా అది రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్ అయ్యే కొద్దీ మన పల్స్ రేట్ అండ్ డిస్టెన్స్, క్యాలరీస్, హార్ట్ బీట్ రేటు మొత్తం అనేది మనం ఈ డిజిటల్లో చూడొచ్చు. ఈ విధంగా పడిపోతూ ఉంటుంది అనమాట. స్పీడ్, టైము, డిస్టెన్స్, హార్ట్ రేటు అండ్ క్యాలరీస్ మొత్తం తెలిసిపోద్ది. దీంట్లో రెస్ట్ మోడ్ చాలా ఉన్నాయన్నమాట. ఇన్క్లైన్ మొత్తము చాలా బాగుంటుంది. చాలా స్పీడ్ కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది దీన్ని కంట్రోల్ చేయడం అట్టా ఇట్టా ఉండదు, చాలా స్పీడ్ వెళ్తుంది. చాలా లేటెస్ట్ అనమాట. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఫీలింగే వేరు అసలు. చూడండి ఎంత స్పీడ్ పోతున్నారు, చాలా స్పీడ్. అది దాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. కాకపోతే ఒక 2 రోజులు అలవాటు చేసుకుంటే మాత్రం మామూలు దానికంటే కూడా ఇదే చాలా బాగుందనేది అంటారు అనమాట చాలామంది. ఇది కూడా ఒక 15 నిమిషాలు కానీ చేస్తే కనీసం ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ మనం వెళ్ళచ్చు. స్పోర్ట్స్ సైకిల్ అంటారు దీన్ని. ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇందాక చేసింది వచ్చి సీటెడ్ సైకిల్ అంటారు. దీనికి ఏంటంటే సపోర్ట్ ఏమి ఉండదు, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. దాంతో పోల్చుకుంటే దీనికి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి.